श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. మనం 23వ శ్లోకం చూస్తున్నాం. ఇది గత్తి ఉపనిషత్ అంటారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ నాలుగు శ్లోకాలు, 5 శ్లోకాలు సెట్ చదువుదాము. శ్లోకము భాష్యం చదవాలి. చదువుదాం శ్లోకం ఒకసారి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అయితే ఇక్కడ యోగుల గురించి చెప్తున్నారు. అంటే కర్మయోగము యొక్క అభ్యాసం చేస్తూ, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము దాని యొక్క అనుష్ఠానము చేస్తూ క్రమముగా మోక్షమును పొందేవారి గురించి చెప్తున్నారు. మనం చాలా డీటెయిల్డ్గా దీనికి ఉపోద్ఘాతకం చెప్పుకున్నాము. అయితే జ్ఞానుల గురించి చెప్పవలసింది ఏం లేదు. అంటే మోక్షంలో 2 రకాలు చెప్తారు శాస్త్రంలో. ఒకటి సద్యోముక్తి. సద్యోముక్తి అంటే ఇమీడియట్ లిబరేషన్, ఇక్కడే సైకలాజికల్ ఫ్రీడమ్. అంటే నా స్వరూపము మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం తెలుసుకుని, నా స్వరూపము ఆ అనంతమైన పరబ్రహ్మ, ఆ నిర్గుణ పరబ్రహ్మయే నా స్వరూపము అని తెలుసుకున్న వాళ్ళకి మళ్ళీ పునరావృత్తి లేదు అని ఆల్రెడీ ముందు శ్లోకాల్లో చెప్పారు. సో వాళ్ళ గురించి చెప్పవలసిందేం లేదు. దాన్ని సద్యోముక్తి అంటారు. అలా ఆ జ్ఞానం పుట్టేసింది అనుకోండి, ఏ క్షణంలో ఆ జ్ఞానము మనిషికి అర్థమైతే పూర్తిగా అర్థమైపోవాలి. ఇంక మళ్ళీ అందులో క్వశ్చన్, మళ్ళీ అందులోంచి వెనక్కి తిరిగి వచ్చేయడం ఏం లేదు ఆ స్టేట్ నుంచి. అలా అయిన వాళ్ళకి సద్యోముక్తి అంటే ఇమ్మీడియట్ లిబరేషన్. వాళ్ళు బ్రతికున్నా కూడా వాళ్ళ మోక్షం పొందేశారు. అంటే ఇక ఉన్నది ఎందుకంటే ఆ శరీరం యొక్క ప్రారబ్ధ కర్మ ఏముంటుందో అది చెల్లించుకోవడానికి ఇంకా ఆ శరీరం నిలబడి ఉన్నది. గురుదేవులు, రమణ మహర్షి, ఇటువంటి మహాత్ములు, వాళ్ళ గురించి చెప్పవలసిందేం లేదు. వాళ్ళకి పునరావృత్తి లేదు. అలాగే అసలు ఇంకా ఇటువంటి సైకలాజికల్ ఫ్రీడమ్ ఒకటి ఉన్నది అన్న థాటే లేదు మనసులో. వాళ్ళు లౌకికంగా చాలా బిజీగా ఉంటారు. ఏవో వాళ్ళ కోరికలను బట్టి కర్మలు చేసుకుంటూ ఉంటారు. ఆ కర్మల యొక్క ఫలములను అనుభవిస్తారు. వాళ్ళ గురించి చెప్పవలసిందేం లేదు. ఇంకా చెప్పవలసింది ఎవరిది అంటే యోగుల గురించి చెప్పాలి. యోగులు అంటే కర్మయోగము అంటే ఈశ్వరార్పణ బుద్ధితో తన పనులు చేసుకుంటూ పనులు చేస్తూ ఉంటారు. పనులు చేయడము, మనుషులకి పనులు చేయడం ఈజీ అర్థం చేసుకోవడం కంటే. సో సాధన మార్గంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఓకే మనం ఇలా చేస్తే సరిపోతుంది అని అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని కూర్చోపెట్టి మీరు ఇది అర్థం చేసుకో అంటే నచ్చదు. చేయడానికి వాళ్ళంత ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా కూడా ఉంటుంది. కర్మయోగం యొక్క అనుష్ఠానం అలా కూడా చేయొచ్చు. ఓకే, ఆ ఒక్క పాయింట్ నాకు అర్థమైంది, చేసిన పనిలో నేను ఫలము మీద ఆసక్తి వదిలేసి చేసుకుంటాను అని అలా జీవితంలో చేసుకునే పనులన్నీ చక్కగా అనుష్ఠిస్తూ పోవచ్చు. సో అలా చేసేవాళ్ళు కర్మయోగులు. కర్మ ఉపాసన కూడా కలిపి చేసేవాళ్ళు ఉంటారు. అంటే కర్మలో ఆ పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. ఈ కర్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని మనకి ముందు చాప్టర్లో చాలా చోట్ల, ఒక చాప్టర్లో మనము యజ్ఞం గురించి చదువుకున్నాం. ఆ యజ్ఞం యొక్క ఆ చాప్టర్ యొక్క కోర్ ప్రిన్సిపల్ ఏంటి, ఫైనలీ ఎక్కడికి తెలియంది, ప్రతి కర్మ చేస్తుంటే ఆ కర్మ కూడా ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే, ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే అని కర్మ అని అనుకుని కర్మ చేయటం. అది ఉపాసన. అంటే కర్మ ప్లస్ ఉపాసన 2 కలిసి ఉంటాయి. ఈ 2 కేటగిరీల వాళ్ళ గురించి చెప్తున్నారు. కర్మ ప్లస్ ఉపాసన కలిసి ఉన్న వాళ్ళకి
ఆ, కలిసి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కా కేవల కర్మ, ఉపాసన లేదు, కేవల కర్మ చేసే కర్మయోగుల యొక్క పరిస్థితి ఏమవుతుంది? ఒకళ్ళకి అనావృత్తి, ఒకళ్ళకి ఆవృత్తి. అది ఇక్కడ చెప్పవలసినటువంటి ఆ, ఆ, చెప్ చె- ఆ అనావృత్తి, సద్యోముక్తి ఒకటి ఒక పార్ట్ జ్ఞానులకు. కర్మయోగుల్లో రెండు కేటగిరీలు చెప్తున్నారు. ఒకళ్ళు కర్మ ప్లస్ ఉపాసన కలిపి చేసుకునేవాళ్ళు, ఒకళ్ళు కేవలం కర్మ చేసుకునేవాళ్ళు. అందులో ఒకళ్ళకి ఉత్తరాయణ మార్గము, ఒకళ్ళకి దక్షిణాయన మార్గము అని చెప్పబోతున్నారు. ఆ ఆవృత్తిలో రెండు తిరిగి వచ్చే మార్గంలో రెండు పార్ట్స్ చెప్పబోతున్నారు. ఆ, అది ఇక్కడ చెప్తున్నటువంటి డిస్టింక్షన్. సో ఎత్ర కాలే, ఏ కాలమునందు, అంటే ప్రయాణ కాలమునందు ఉన్న మన స్టేట్ని బట్టి, అనావృత్తి, ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చ ఏవ యోగినః. యోగులకు ప్రయాణ కాలమునందు, ఎత్ర కాలే ప్రయాతాః, ప్రయాణ కాలమునందు ఏ విధమైనటువంటి ప్రయత్నముతో మనిషి ఈ దేహంను వదిలేస్తున్నాడు అని దాన్ని బట్టి అనావృత్తి ఆవృత్తి డిసైడ్ అవుతుంది. తం కాలం వక్ష్యామి, ఆ కాలమును గురించి చెప్తాను భరతర్షభ. అది ఈ శ్లోకము యొక్క అర్థము. మనము భాష్యం చదవాలి. భాష్యం చూద్దాము. ఎత్ర కాలే ప్రయాతాః ఇతి వ్యవహితేన సంబంధ. సో అన్వయం చేసుకున్నప్పుడు ఎత్ర కాలే ప్రయాతాః అని సెంటెన్స్ వస్తుంది. కాకపోతే ప్రయాతాః అన్నది రెండో వాక్యంలో ఉంది, రెండో శ్లోకంలో. సో అందుకని వ్యవహితేన అంటే గ్యాప్ ఉన్న దాంతో సంబంధము. ఆ పదము ప్రయాతాః అన్నది కాలే పక్కన పెట్టుకోవాలి. సో ఎత్ర కాలే ప్రయాతాః అంటే ఏంటి అర్థము? ఎత్ర, యస్మిన్ కాలే అంటే ఏ కాలమున, ఆ కాలమునందు అంటే చనిపోయిన కాలమునందు, ఏ కాలమునందు అయితే, అనావృత్తిం, అపునర్జన్మ. అనావృత్తి అంటే పునర్జన్మ లేకపోవుట. ఆవృత్తిం తద్విపరీతాం చైవ. ఆవృత్తి అంటే పునర్జన్మ, పునర్జన్మ లేకపోవటానికి ఆ, విపరీతము, దానికి విపరీతము పునర్జన్మ కలుగుట. యోగినః అంటే యోగులకు. ఇది యోగినః కర్మిణశ్చ ఉచ్యంతే. సో కర్మలు చేయువారు, ఆ, కర్మ ఉపాసనతో కలిపి ఉండేవాళ్ళు అని వాళ్ళిద్దరి గురించి చెప్పవలసి ఉన్నది. అలా కర్మిణులు ఎందుకు కలుపుతున్నారు ఇక్కడ యోగి శబ్దంలో అంటే, కర్మయోగేన కర్మణస్తు గుణతః కర్మయోగేన యోగినాం ఇతి విశేషణాత్ యోగినః. సో కర్మయోగేన యోగినాం అని ఆల్రెడీ మనకి మూడో చాప్టర్లో స్టార్టింగ్లో చెప్పారు కదా. అందుకని యోగి అంటే కర్మయోగి అని అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో భగవద్గీతలో యోగులు అంటే కర్మయోగులు అని అర్థం. కర్మయోగులకే యోగులు అని. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం అని రెండు కేటగిరీలు పెట్టారు మనుషుల్ని. ఇక్కడ చెప్తున్నది కర్మయోగుల గురించి. యోగులకు ఏ విధంగా పునరావృత్తి అపునరావృత్తి కలుగుతుంది అన్నది మార్గాలు చెప్తున్నారు అని అలా అర్థం చేసుకోవాలి అని క్లారిఫికేషన్ అక్కడ. సో ఎత్ర కాలే ప్రయాతాః మృతాః. సో ఏ కాలం అయితే ప్రయాతాః అంటే ప్రయాణం చేసిన వాళ్ళు అంటే మృతాః చనిపోయిన వాళ్ళు, చనిపోయిన యోగినః యోగులు, అనావృత్తిం యాంతి, అనావృత్తి పునర్జన్మ లేకుండా ఉంటారో. సో ఏ కాలమునందైతే ప్రయాణము చేస్తే పునరావృత్తి లేకుండా ఉంటారో, ఎత్ర కాలే చ ప్రయాతాః ఆవృత్తిం యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. సో ఏ కాలమునందైతే ప్రయాణము చేస్తే పునర్జన్మ లేకుండా ఉంటారో, మరియు ఏ కాలమునందైతే ప్రయాణము చేస్తే పునర్జన్మం కలుగుతుందో అది చెప్తాను ఓ భరతర్షభ, అది నీకు చెప్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ కాల శబ్దమును మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కాలము అంటే టైం అని కాదు. కాలము అంటే ఇక్కడ ఈ శ్లోకంలో కాలము అంటే స్టేట్ ఆఫ్ మైండ్. అది అంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో ప్రయాణము చేస్తారో అని అర్థం చేసుకోవాలి. కాల శబ్దమునకు అర్థం కాలము అంటే మార్గము అని కూడా అర్థం.
ఆ, ఏ మార్గమునందైతే ప్రయాణం చేస్తారో. సో చనిపోయినప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే పునరావృత్తి లేకుండా ఉంటుందో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే పునరావృత్తి కలుగుతుందో అది చెప్తాను అంటాడు. కాలము అంటే ఇక్కడ ఫిజికల్ టైం అని అర్థం చేసుకోకూడదు. ఫిజికల్ టైం అని అర్థం చేసుకుంటే అది ఓన్లీ పౌరాణికమైనటువంటి అర్థము మాత్రమే వస్తుంది. అంటే ఆ, ఆ, ఉత్తరాయణము దక్షిణాయనము సంవత్సరంలో 6 భాగాలు, సారీ 2 భాగాలు, 6 నెలలేమో ఉత్తరాయణము, 6 నెలలేమో ఆ, దక్షిణాయనము. అది పౌరాణికమైనటువంటి దృష్టి. దార్శనిక దృష్టి ఏమిటి అంటే ఉత్తరాయణము అంటే ఆ, ఉత్తరాయణము అంటే ఉత్తర భాగము అంటే ఉత్కృష్టమైనటువంటి మార్గము అని అర్థం. దక్షిణాయనము అంటే తక్కువ క్వాలిటీ మార్గము అని అర్థం. ఇది దార్శనికంగా అలా అర్థం చేసుకోవాలి. ఉత్తరాయణము అంటే పరమాత్మకు దగ్గరగా ఉన్నటువంటి మార్గము అని అర్థం. దక్షిణాయనము అంటే పరమాత్మకు స్వరూపమునకు దూరముగా ఉన్నటువంటి మార్గము అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. అది దార్శనికమైనటువంటి ఆ, అర్థం. పౌరాణికంగా అయితే అందరికీ తెలిసినదే, సంవత్సరంలో 2 భాగాలు, ఉత్తరాయణము, దక్షిణాయనము. మళ్ళీ ఎందుకు ఆ, చూడండి, కాలములో ఏంటంటే ఉత్తరాయణము, దక్షిణాయనము సంవత్సరంలో 2 భాగాలు ఉంటాయి. మళ్ళీ ఉత్తరాయణంలో 2 పక్షాలు ఉండవు, రెండు రెండు భాగాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. మళ్ళీ ఆ, మళ్ళీ పక్షంలో 2 భాగాలు ఉంటాయి, పగలు, రాత్రి. సో ప్రతి చోట కూడా ఆ, 2 భాగాలు ఉన్నాయి. సో మీరు ఉత్తరాయణంలో, శుక్లపక్షంలో పగటిపూట చనిపోవాలంటే మరి ఉత్తరాయణంలో ఆ, కృష్ణపక్షంలో చనిపోతే ఏమవుతుంది? ఆ, ఉత్తరాయణంలో రాత్రిపూట చనిపోతే ఏమవుతుంది? అలాగా చెప్పుకుంటే కష్టమైపోతుంది, మనిషికి చాలా కష్టమైపోతుంది. అంటే ఏంటి, ప్రయాణం చేసిన వాడు ఉత్తరాయణంలో మార్నింగ్ టైంలోనే శుక్లపక్షంలోనే చనిపోవాలి. అంటే 50% ఆఫ్ ఉత్తరాయణంలోనే చనిపోవాలి, 50% ఆఫ్ ఉత్తరాయణంలో చనిపోకూడదు. అదేమన్నా మన చేతిలో ఉంటుంది ఏమిటి? మన చేతిలో ఉండదుగా. మరి శాస్త్రం అలా చెప్పగలదు? సో అలా చెప్పలేదు, అలా చెప్పకూడదు. అలా చెప్తే అది చాలా ఆ, ఆ, అందులో అది కరెక్టే అయి ఉండొచ్చు, బట్ ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేట్ అయిపోయి మనిషికి బోల్డంత టెన్షన్ పుడుతుంది లాస్ట్లో. ఇప్పుడు ఈ ఉత్తరాయణంలో, శుక్లపక్షంలో ఆ, అంటే ఆ, పగటి పగటి రోజులో, పగటి కాలంలో చనిపోవాలి. అంటే ఎంత కండిషనల్ అయిపోయింది చూడండి. అంత కండిషన్ పెట్టేస్తే లాస్ట్లో అది టెన్షన్కి ప్రాబ్లం అయిపోతుంది. ఆ టెన్షన్ వస్తుంది దానివల్ల, అయ్యో ఇప్పుడు ఉత్తరాయణంలో రాత్రిపూట పోతే నా గతి ఏమవుతుందని. సో అలాగా పౌరాణికంగా అర్థం చేసుకునే కంటే దార్శనికంగా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చూద్దాం, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అక్కడ శంకర్లు కూడా దానికి ఆ, అటువంటి అభిప్రాయంను తెలియజేయబోతున్నారు. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే పద్ధతిని చెప్పబోతున్నారు. సో దానికి ముందు ప్రిపరేషన్ ఇదంతా, ఈ డిస్కషన్ అంతా. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. సో అగ్ని, జ్యోతి, అహః, శుక్లః, షణ్మాస, ఉత్తరాయణం. తత్ర ప్రయాత, ఆ యాకి దీర్ఘం పడలేదు అక్కడ. తత్ర ప్రయాతాః గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదః జనాః. అయితే 2 మార్గాలు చెప్తారు కదా. ఒకటేమో కర్మ ప్లస్ ఉపాసన కలిసి ఉన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు కర్మయోగం యొక్క అనుష్ఠానము చేసి, కర్మయోగము యొక్క అనుష్ఠానం ఆర్ ఆర్ భక్తి యోగం యొక్క అనుష్ఠానం చేయగా ఏమవుతుందని చెప్పుకున్నాము? అంతఃకరణము యొక్క శుద్ధి కలుగుతుంది. అంతఃకరణం యొక్క శుద్ధి కలిగి నేను ఈ శరీరము, మనసు, బుద్ధి కాదు అనేటటువంటిది అర్థం అవడం మొదలవుతుంది. అటువంటి అటువంటి వాళ్ళకి బ్రహ్మవిధులు అని పేరు. అంటే ఏంటి? అప్పటికి అంతఃకరణము క్లియర్గా అయ్యి పర ఆ ఆ పరబ్రహ్మ యొక్క, ఆ బ్రహ్మ యొక్క ఉపాసన చేయడానికి రెడీ అయ్యారు.
అయితే బ్రహ్మలో కూడా రెండు రకాలుగా చేయొచ్చు బ్రహ్మను ఉపాసన. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని. సగుణ బ్రహ్మ అంటే ఈ ఈ సృష్టి అంతయు కూడా ఆ పరబ్రహ్మయే. విశ్వం అని ఉపాసన చేయడం. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం విశ్వం విష్ణు. అంటే ఈ విష్ణువు, ఈ విశ్వం అంతా కూడా విష్ణువే. అంటే ఇక్కడ ఉన్న ఈ సృష్టిలో మన అనుభవానికి వచ్చేదంతటి అంతయు కూడా ఆ విష్ణువు వ్యాపించి ఉన్నాడు, ఆ విష్ణువే అని ఉపాసన చేయుట. దాన్ని సగుణ ఉపాసన అంటారు. అంటే సాధారణంగా మనము పురాణాల్లో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈశ్వరుణ్ణి వర్షిప్ చేస్తాం. అంటే విష్ణుమూర్తి కానీ, శివుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ అని పురాణాల్లో అలా చెప్తారు. అలా చెప్పుకుంటాం కథలు. విష్ణుమూర్తిని నమ్మే వాళ్ళందరూ వైష్ణవులు, శివుని నమ్మే వాళ్ళందరూ కూడా శైవులు, అలా కదా చెప్తారు. సో ఆ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ ఏది వర్షిప్ చేయబడుతుందో పురాణాల్లో, అవన్నీ కూడా సగుణ బ్రహ్మ. వేదాంతం యొక్క పరిభాషలోకి వచ్చేసరికి అవన్నీ కూడా సగుణ బ్రహ్మ యొక్క వేరే నామరూపములు. సో ఏది అయితే విశ్వం విష్ణు అని చెప్తున్నారో అది సగుణ బ్రహ్మ. సో ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన చేసే వాళ్ళకి బ్రహ్మ విధులు అని పేరు. అంటే ఆ బ్రహ్మను సగుణ బ్రహ్మగా ఉపాసన చేస్తున్నారు. నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన చేసే వాళ్ళకి సద్యోముక్తులు, వాళ్ళ గురించి డిస్కషన్ లేదు అసలు. వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మయే నా స్వరూపము, నా స్వరూపము ఈ ఈ విశ్వము, కనిపిస్తున్న విశ్వమే కాదు, ఆ విశ్వమునకు కారణమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మయే నా స్వరూపము అని తెలుసుకున్న వాళ్ళకి సద్యోముక్తి, ఇమీడియట్ లిబరేషన్. వాళ్ళ గురించి కాదుగా డిస్కషన్. సో ఫస్ట్ కేటగిరీ. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో రెండు కేటగిరీల కింద విభజించి, ఒకటి సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన చేయుట, సహస్ర శీర్ష పురుష అని ఉపాసన చేయడం. ఆ పరమాత్మ ఇక్కడ ఈ సృష్టిలో కనిపించే జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబములే, పరమాత్మ యొక్క ప్రతిబింబమే అని అర్థం చేసుకుంటాం. ఓకే. అంటే కొంతమందికి అలాగే నచ్చుతుంది. కొంతమందికి మీరు ఆ సగుణ పరబ్రహ్మ కూడా లేదు, అంతా నిర్గుణము, ఇక్కడ ఉన్నదంతా కూడా మిథ్య అంటే అది నచ్చదు. ఉమ్, ఎందుకంటే కర్మ చేయడానికి కొంత డిఫరెన్స్ ఉండాలి కదండి. ఒక నాకంటే ఆ, నా నాకంటే పవర్ఫుల్ అయినటువంటి ఒక శక్తి ఉంటే ఆ శక్తిని నేను ఉపాసన చేస్తాను. ఆ, అలా లేకపోతే అసలు ఉపాసనకి కర్మకి బేసిస్సే లేకుండా పోతుంది. అది చాలా మందికి నచ్చదు. కానీ సహస్ర శీర్ష పురుష అని ఉపాసన చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ, అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఓకే, ఈ విశ్వంలో కనిపించే చరాచర జగత్తంతయు కూడా ఆ పరమాత్మయే, నో ప్రాబ్లం, అలా ఉపాసన చేయొచ్చు. అది బాగుంది వినడానికి. కానీ అది కూడా తీసేశారు అనుకోండి, ఆ ఫౌండేషన్ కూడా తీసేసి అది కూడా లేదు, అసలు ఈ విశ్వం అంతయు కూడా మిథ్యయే, అసలు విశ్వం అనేదే లేదు, ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే అన్నారు అనుకోండి, అది కొంతమందికే నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అలాగా. ఆ, ఆ, అలా ఆ ఎవరికైతే ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క ఉపాసన ఇంకా అలవాటు కాలేదు, సగుణ పరబ్రహ్మ యొక్క ఉపాసనలో ఉన్నారో వాళ్ళు బ్రహ్మ విధులు అంటున్నారు వాళ్ళు. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళు శరీరమును వదిలేసే మార్గమునకు ఉత్తరాయణము అని పేరు. ఓకే. ఆ ఉత్తరాయణం యొక్క డిస్క్రిప్షన్ ఏంటి? క్యారెక్టరైజ్డ్ బై అగ్ని. అగ్ని. సో అగ్ని అంటే తేజస్సు, అగ్ని దేవత. అంటే పౌరాణికంగా చెప్పుకోవాలంటే అగ్ని అంటే వెలుగు ఉన్నటువంటి, అగ్ని జ్యోతి. అగ్ని అంటే ఆ సూర్యుడు, జ్యోతి అంటే వెలుగు, అహహ అంటే ఆ వెలుగు ఉన్నటువంటి పగలు, శుక్లపక్షము అంటే మాసములో మొదటి భాగము, శుక్లపక్షము అంటే వెలుగు ఉన్నటువంటి భాగము శుక్లపక్షము, షణ్మాసాహ సంవత్సరంలో 6 నెలలు, ఉత్తరాయణము. ఉత్తరాయణం, దానికి ఉత్తరాయణము అని పేరు. ఉత్తరాయణంలో శుక్లపక్షంలో పగటి కాలమునందు తత్ర ప్రయాతాః, శరీరమును వదిలేసిన వారు గచ్చంతి, ఎక్కడికి వెళ్తారు? ఆ, బ్రహ్మవిదః జనాః, ఆ బ్రహ్మలోకమునకు వెళ్తారు. బ్రహ్మవిధులు, ఆ ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకమునకు వెళ్తారు. సో
ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన విష్ణుమూర్తి అయితే వైకుంఠానికి వెళ్తారు. ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనని శివుడు అనుకుని చేసేవాళ్ళు శివలోకమునకు వెళ్తారు. ఆ విధంగా కైలాసమునకు వెళ్తారు. ఆ విధంగా చెప్పుకోవచ్చు పౌరాణికంగా. ఆ సగుణ బ్రహ్మ ఆ, శ్రీకృష్ణుడు అని ఉపాసన చేసేవాళ్ళు, శ్రీకృష్ణుడే సగుణ బ్రహ్మ అని ఉపాసన చేసేవాళ్ళు గోలోకమునకు వెళ్తారు. ఆ విధంగా ఆ హయ్యెస్ట్ లోకమునకు, ఆ స్వర్గమునకు ఆ, పురాణంలో ఏ ఆ, ఏ దేవతను మ్, ఆ, అందరికంటే ఉత్కృష్టమైన దేవతగా చెప్పి ఉన్నారో ఆ దేవతకు సంబంధించినటువంటి లోకము, దానికి తీసుకువెళ్ళే మార్గమునకు ఉత్తరాయణము అని పేరు. పౌరాణికంగా అది ఆ, దాని యొక్క అండర్స్టాండింగ్. దార్శనికంగా వచ్చినప్పుడు ఉత్తరాయణము అంటే ఆ, పరమాత్మకు దగ్గరగా ఉన్నటువంటి పర్స్పెక్టివ్, మార్గము. ఎలా ఉంటుంది అది? అగ్ని, అగ్ని దేవత దానికి. ఓకే, దానికి అంటే ఇక్కడ కాలమునకు ఆ ఆ ఆస్పెక్ట్కి చెందినటువంటి దేవత అని అర్థం చెప్తున్నారు. సో అగ్ని అంటే అగ్ని దేవత, జ్యోతి అంటే ఆ, జ్యోతి వెలుగు యొక్క దేవత, అహహ పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణము ఉత్తరాయణ దేవత అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పర్స్ అది స్టేట్ ఆఫ్ మైండ్తో సంబంధించినటువంటి విషయములు అవుతాయి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో జ్యోతి వెలుగు ఉంది. అంటే ఆ, అంతఃకరణము యొక్క మలినము తొలగిపోయి ఆ వెలుగు చక్కగా ప్రకాశిస్తోంది. ఆ వెలుగు ప్రకాశించి ఆహాహా అంటే క్లియర్గా కనిపిస్తున్నటువంటి టైం అంటే నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, శరీరము, అహంకారము కాదు అని క్లియర్గా తెలిసే టైంకి అహహా అని పేరు. అహహా శుక్లపక్షము. శుక్లపక్షం అన్నా కూడా అలాగే అర్థం చేసుకోవచ్చు. శుక్లపక్షము అంటే అంతఃకరణము క్లీన్గా ఉన్నటువంటి స్టేట్. సో అంతఃకరణము క్లియర్గా ఉండి మలినము తొలగిపోయి ఆ, వెలుగు ప్రధానముగా ఉండి ప్రకాశము చాలా క్లియర్గా తెలుస్తూ ఉండి అన్ని విషయములు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ. షణ్మాస అంటే జాగ్రత్త అవస్థ. ఆ జాగ్రత్త అవస్థకి ఉత్తరాయణం. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంటే ఆ మార్గమునకు ఉత్తరాయణము అని పేరు. అంటే శరీరమును వదిలేసే టైంలో అంతఃకరణము మలినము లేకుండా ఉండి తన ఆ, అన్ని విషయములు క్లియర్గా కనిపిస్తూ ఈ శరీరము, మనస్సు, బుద్ధి నా నా స్వరూపము కాదు అని క్లియర్గా అర్థమవుతూ ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే అటువంటి ప్రయాణమునకు ఉత్తరాయణములో చేస్తున్నటువంటి ప్రయాణం అని లెక్క. అది దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్. ఈ దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్ ఎందుకు అంటే ఇది సింపుల్గా ఉంటుంది అర్థం చేసుకుందుకి. ఆ, కానీ నన్ను అడిగితే పౌరాణికమైన అండర్స్టాండింగ్ చాలా కాంప్లెక్స్. అంటే ఎప్పుడు చనిపోవాలి చూడండి, ఉత్తరాయణంలో చనిపోవాలి ఫస్ట్. ఉత్తరాయణంలో శుక్లపక్షంలోనే చనిపోవాలి. శుక్లపక్షంలో పైగా పగటి వేళ యందు చనిపోవాలి. అంటే దాని ప్రాబబిలిటీ చూడండి ఎంత తక్కువైపోయిందో. ఫస్ట్ 365 రోజుల్లో సగం రోజుల్లో చనిపోకూడదు. ఆ మిగిలిన సగం రోజుల్లో అందులో శుక్లపక్షాలు 6 మాసాల్లోనే ఆ, 6 హాఫ్స్లో చనిపోకూడదు. 6 ఫస్ట్ హాఫ్స్లోనే చనిపోవాలి, శుక్లపక్షాల్లోనే చనిపోవాలి. మళ్ళీ ఆ 6 ఫస్ట్ హాఫ్స్లోనూ కూడా ఆ, ఒక మాసంలో 2 వారాలు శుక్లపక్షం కదా, 2 వారాల్లోనూ కూడా మళ్ళీ ప్రతి రోజులోనూ సగం సగం ఉంటుంది. ఆహాహా, మళ్ళీ ప్రతి రోజులోనూ సగం సగంలోనే చనిపోవాలి, రెండో సగంలో చనిపోకూడదు. సో అంటే ఆ ఆ కండిషనల్ ప్రాబబిలిటీ ఎంత టఫ్ అయిపోయింది చూడండి. 365 రోజుల్లో ఫస్ట్ హాఫ్, ఆ మిగిలిన హాఫ్లో మళ్ళీ హాఫ్ అంటే డైరెక్ట్ ఒక హాఫ్ కాదు, ఆ ప్రతి రోజు ప్రతి మాసంలోనూ హాఫ్, మళ్ళీ ప్రతి మాసంలోనూ హాఫ్. 6 మాసాలు ఉంటాయి, 6 మాసాల్లో 6 హాఫ్లు. ఆ 6 హాఫ్ల్లోనూ కూడా ఈచ్ హాఫ్ కన్సిస్ట్ ఆఫ్ 15 డేస్. ఆ 15 డేస్లో మళ్ళీ హాఫ్. మనము మ్యాథమెటికల్గా ప్రాబబిలిటీ లెక్కేసుకుంటూ వస్తే కండిషనల్ ప్రాబబిలిటీ చాలా తక్కువ అయిపోతుంది. అంటే అంత తక్కువ ప్రాబబిలిటీలో చనిపోతే ఆ టైం స్పేస్లో చనిపోతే అది ఆ, ఆ, బ్రహ్మలోకమునకు తీసుకెళ్తుంది. బ్రహ్మలోకం అనండి, సత్యలోకం అనండి, వైకుంఠం అనండి, అక్కడికి తీసుకెళ్తుంది. లేకపోతే అక్కడికి వెళ్ళరు. అంటే మనిషి యొక్క ఆ, ఆ, అది అర్థం చేసుకుని, అది అలా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ చనిపోయే కాలంలో ఏదో పెద్ద టెన్షన్ అయి కూర్చుంటుంది. ఇప్పుడు ఈరోజు
తెలుస్తోంది శరీరం వదిలిపోతుంది, వదిలి వెళ్ళిపోతుందని. కానీ రాత్రి వెళ్ళకూడదు. మొన్నటి పొద్దున్న దాకా బిగబట్టు కూర్చోవాలి. అనుకుంటే అది ఎలా నడుస్తుంది? అది నడవదుగా. అది శరీర ధర్మము. శరీరం ఎప్పుడు రాలిపోతుందో అప్పుడు రాలిపోతుంది. సో అలా దాంతో కంపేర్ చేసుకుంటే దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్ అంటే అంతఃకరణము క్లియర్గా ఉంది, సింపుల్గా ఉంది. అగ్ని, జ్యోతి, అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం. జాగ్రత్త అవస్థలో అంతఃకరణము క్లియర్గా ఉండి, అంతఃకరణంలో మలినమేమీ లేకుండా నా స్వరూపము, నా అంతఃకరణము అంటే విషయములన్నీ క్లియర్గా అర్థమవుతున్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ప్రయాణము చేస్తే బ్రహ్మలోకమునకు వెళ్తారు. ఈ రెండింటిలో ఏది తేలిగ్గా ఉందో అర్థం చేసుకుంది. నాకైతే దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్ చాలా సింపుల్గా ఉంది. సో మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? అంతఃకరణములను క్లియర్గా చేసుకునేందుకు చేసే ప్రయత్నము. ఏమిటా ప్రయత్నము? చాలా సింపుల్. కర్మయోగము అనండి, లేదా భక్తి యోగం అనండి. కర్మల్లో ఫలమును వెతకడం మానేసుకోవాలి. పర్సనల్ గెయిన్ని లేదా ప్రతి పని ఈశ్వరుని యొక్క పని అన్ని చేసుకోవాలి. చేసుకుంటే అంతఃకరణము క్లియర్ అవుతుంది. అంతఃకరణం క్లియర్ అయిపోతే ఆ ఆ వెళ్ళిపోయే టైంలో క్లీన్గా ఉంటే అంతఃకరణము, అది ఉత్తరాయణ ప్రమార్గము అని ఆ, అని దాని యొక్క దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్. అలాగా ఆ, ఆ, అలాగ అలా అటువంటి ఆ, అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్తో ప్రయాణం చేస్తే తత్ర ప్రయాతాహ బ్రహ్మ గచ్చంతి, ఆ బ్రహ్మలోకమును చేరుకుంటారు. అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్వర్గాన్ని చేరుకుంటారు. బ్రహ్మవిద జనాహ. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మగారితో ఉండి, ఆ బ్రహ్మగారితో ఈ చర్చలు చేసుకుని, ఆ, బ్రహ్మగారితో ఆ, భగవద్గీత, ఉపనిషత్తులు మొదలగు విషయములు చర్చించుకునే అవకాశాన్ని తెచ్చుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఈ శాస్త్రాధ్యయనము చేసి కల్పాంతమును మళ్ళీ పుట్టి అప్పుడు సద్యోముక్తికి రెడీ అయితే సద్యోముక్తి. అది అలాగా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తారు. అది కూడా పునర్జన్మ ఉన్న పాతే. కాకపోతే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్వర్గమునకు వెళ్ళి అక్కడ ఆ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్వర్గంలో ఆ హిరణ్య గర్భునితో లేదా విష్ణుమూర్తితో లేదా శివునితో ఈ ఈ శాస్త్రము చదువుకుని కల్పాంతమునందు ఎప్పుడైతే ఆ బ్రహ్మగారి పోస్ట్ అయిపోయి కల్పము యొక్క అంతములో ఆ బ్రహ్మగారి పోస్ట్ అయిపోయి మళ్ళీ కొత్త బ్రహ్మ పుడతారు. అప్పుడు మళ్ళీ భూలోకమును పుట్టి అప్పుడు మళ్ళీ శాస్త్రము చదువుకుని సద్యోముక్తికి రెడీ అయ్యి ఆ, నా స్వరూపము అనిర్గుణ పరబ్రహ్మ అని తెలుసుకుని అప్పుడు మోక్షము. సో ఈ మార్గమునకు ఉత్తరాయణము అని అని పేరు. అది దాని యొక్క దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్. చదువుదాం, శంకరుల భాషను చదువుదాము. అగ్ని కాలాభిమానిని దేవత. సో ఇక్కడ కాలమునకు కాలాభిమానం దేవత అని అర్థం చెప్తున్నారు. అలా అర్థం చేసుకోమని చెప్తున్నారు ప్రతి పదాన్ని కూడా. అగ్ని అంటే కాలాభిమానిని దేవత. తథా జ్యోతి దేవత ఇవ. అలాగే జ్యోతికి కూడా, జ్యోతి అంటే కూడా ఆ జ్యోతికి అభిమానమైనటువంటి దేవత. అంటే ఆ వెలుగుకి, తేజస్సుకి యొక్క దేవత. కాలాభిమానిని జ్యోతి దేవత ఏవ కాలాభిమానిని. అథవా అగ్నిజ్యోతిషి యథాశ్రుతే ఏవ దేవత. అలా కాకపోతే అగ్ని జ్యోతిషి అని మంత్రాలు ఉంటాయి. ఆ, ఆ, వేదమంత్రములు ఉంటాయి. వేదమంత్రంలో అగ్ని అంటే ఆ, మన వాక్కు ఉందనుకోండి. వాక్కు ఎక్కడి నుంచి పుట్టింది? వాక్కు పుట్టడానికి అగ్ని ఉండాలి మనలో. అగ్ని ఉంటే ఆ అగ్ని నుంచి వాక్కు పుడుతుంది. వెలుగు ఉండాలి, మనకి ప్రకాశం క్లియర్గా కనిపించాలనుకోండి మనలో అగ్ని ఉండాలి. అగ్ని వలన మనలో వెలుగు, ప్రకాశము కలుగుతాయి. అందులో మనకి అన్ని క్లియర్గా కనిపిస్తాయి అని డిస్క్రైబ్ చేసే మంత్రాలు ఉన్నాయి. లేదా అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే దార్శనికమైనటువంటి ప్రిన్సిపల్ని అర్థం చేసుకోమని సూచనలు ఇస్తున్నారు శంకర్. భూయస తు నిర్దేశ ఎత్ర కాలే తం కాలం ఇది ఆమ్రవణవత్. అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ విని కన్ఫ్యూజ్ అయిపోవద్దు. మెయిన్గా తెలుసుకోవాల్సినది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఆమ్రవణము.
ఆమ్రవనము అంటే మామిడి తోట. ఇప్పుడు మామిడి తోటకి వెళ్తాము. మామిడి తోటలో మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి. కానీ మధ్య మధ్యలో వేరే చింత చెట్టు ఉండొచ్చు, మరో చెట్టు ఏదో ఉండొచ్చు. అలాగా మధ్య మధ్యలో అక్కడక్కడ వేరే చెట్లు కూడా ఉంటాయి. వేరే చెట్లు ఉన్నాయి కదా అని దాన్ని మామిడి తోట అనడం మానేయం కదా. ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో, మ్యాక్సిమం టైప్ ఆఫ్ చెట్లు ఉన్నాయో ఆ తోటకి ఇది మామిడి తోట అంటాం. ఎందుకు మామిడి తోట అంటే అందులో మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. కొబ్బరి తోట అంటే అందులో కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ మరో వెరైటీగా ఒకటో రెండో వేరే చెట్లు ఉండొచ్చు. కానీ తోట మాత్రం కొబ్బరి తోటను మామిడి తోటను అంటాం. ఎందుకు అందులో ఆ, ఎక్కువగా అది ఉంది కాబట్టి. సో ఆమ్రవణవత్తు, సో అలా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అగ్ని, జ్యోతి, అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణము. అంటే అంతా మొత్తం అంతా కూడా మీరు చూస్తే మామిడి తోట అన్నట్టు అన్నీ కూడా వెలుగుకి సంబంధించినటువంటి పదములు. అది అన్నీ కూడా ప్రకాశానికి సంబంధించినటువంటి పదములు. ఆ విధంగా అర్థం చేసుకోండి అంటున్నారు. అంటే ఏంటి? క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్, క్లారిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ పర్సెప్షన్ ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ అని అర్థము. ఎటువంటి కాలంలో ప్రయాణం చేయాలి, బ్రహ్మలోకమును పొందాలి అంటే ప్రయాణం చేసే టైంలో స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి అని అర్థం. ఎలా ఉండాలి అంటే వెలుగు రూపముగా ఉండాలి. అగ్ని, జ్యోతి, అహహ శుక్ల ఉత్తరాయణము అన్నీ కూడా ప్రకాశమునకు పర్యాయ పదములు ఉన్నటువంటి పదములు ఉన్నాయి. మిగిలినవి ఉండొచ్చు ఏవో చిన్న చిన్నవి, కానీ అక్కడ మోస్ట్ కామన్ థీమ్ ఈజ్ శుక్లము అంటే వైట్నెస్ అంటే వెలుగు, ఆ, ఆహహ అంటే పగలు, జ్యోతి అంటే వెలుగు, అగ్ని అంటే వెలుగు. ఓకే, షణ్మాస ఉత్తరాయణం అంటే డైరెక్ట్గా వెలుగుని అర్థం రావట్లేదు, కానీ 6 పదముల్లో 4 పదములు వెలుగును సూచిస్తున్నాయి. సో మామిడి తోటలో 100 చెట్లలో బోల్డ్ అన్ని చెట్లు మామిడి చెట్లు ఉండి ఒక 10 ఎన్నో వేరే చెట్లు ఉన్నాయి, కానీ దాన్ని మామిడి తోటనే అంటాము. సో ఇక్కడ ఈ ఉత్తరాయణం అనడానికి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, మెయిన్ క్యారెక్టరిస్టిక్ వెలుగు, ప్రకాశము అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ అని అర్థము అని అర్థం చేసుకోండి అంటున్నారు. అని అర్థం చేసుకోమని చెప్తున్నటువంటి వాక్యం. తథా అహర్దేవత అహహ, అలాగే అహర్దేవత. సో వే- పగటి కాలమునకు దేవత. అదే విధముగా శుక్ల, శుక్లపక్ష దేవత, అలాగే శుక్లపక్షమునకు అభిమాని అయినటువంటి దేవత. షణ్మాస ఉత్తరాయణం తత్రైవ తత్రాపి దేవతైవ మార్గభూతాః ఇతి స్థితః అన్యత్ర న్యాయః. సో అలాగే కూడా అలాగే ఆ మొత్తం అన్ని పదములను కూడా షణ్మాసాః ఉత్తరాయణం తత్రాపి దేవతా ఏవ మార్గభూతాః ఇది స్థితః. అక్కడ కూడా మీరు దానికి అభిమాని అయినటువంటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత, ఆ విధంగా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అని చెప్పి అన్యత్ర న్యాయ అంటే దీన్ని వేరే విధంగా కూడా మనము దార్శనికంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. అంటే ఏంటి? మొత్తం అన్నిట్లోనూ కూడా వెలుగు యొక్క వెలుగు పదమునకు ప్రాధాన్యత ఇచ్చి అంతఃకరణములో వెలుగు బాగా ప్రకాశిస్తున్నటువంటి సమయము ఆర్ పర్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనం దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పే వాక్యములు. తత్ర తస్మిన్ మార్గే ప్రయాతాః మృతాః గచ్చంతి బ్రహ్మ. సో ఆ కాలమునందు శరీరమును వదిలేసిన వాళ్ళు ఆ బ్రహ్మలోకమును పొందుతారు. అది. సో స్టేట్ అంతఃకరణము శుద్ధముగా ఉండి వెలుగు చక్కగా అంతఃకరణములో వెలుగు యొక్క ప్రకాశము తెలుస్తున్నటువంటి స్థితిలో శరీరమును వదిలేస్తే వాళ్ళు బ్రహ్మలోకమును పొందుతారు. ఎవరు వాళ్ళు? బ్రహ్మవిద బ్రహ్మోపాసన పరాహ జనాః క్రమేణ ఇది వాక్యశేష. సో బ్రహ్మ ఉపాసన పరాహ, ఆ సగుణ బ్రహ్మను ఉపాసన చేయువారు అని అర్థం. ఉపాసన చేయాలి అంటే వేరొకటి ఉండాలి కదా, వేరొకటి ఉంటే దాన్ని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేయు
ఆబ్జెక్ట్ ఎలా ఉంది అంటే అది సగుణమైనటువంటి బ్రహ్మ. సహస్ర శీర్ష పురుష అలా ఉంది. మన మనస్సులో ఈశ్వరుని యొక్క ఉపాసన ఆ విధంగా స్థిరపడి ఉన్నది. ఆ, అటువంటి ఆ, ఆ, అటువంటి జనులు బ్రహ్మ ఉపాసన పరాహ, వాళ్ళకి క్రమముక్తి అంతవరకు వచ్చింది క్లారిటీ. కానీ ఇంకా నా స్వరూపము దానికంటే సూక్ష్మమైనటువంటి, దానికి కారణమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ అని ఇంకా రాలేదు. కానీ సగుణ బ్రహ్మ ఓకే, అక్కడ దాకా బాగుంది, అది చాలా క్లియర్గా అర్థమైంది. అటువంటి వాళ్ళకి బ్రహ్మ ఉపాసన పరులు అని పేరు. ఆ, అంటే ఆ సగుణ బ్రహ్మను ఉపాసన చేయువారు వాళ్ళకి క్రమముక్తి. ఆ క్రమముక్తికి రెడీ అయిన వాళ్ళు ప్రయాణము చేసే సమయంలో, శరీరాన్ని వదిలేసే సమయంలో అంతఃకరణము మలినం లేకుండా ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనతో కాలమును శరీరంను వదిలేస్తే వాళ్ళు ఆ బ్రహ్మలోకమును పొందుతారు. నహి సద్యో ముక్తి భాజాం సమ్యక్ దర్శన నిష్ఠానాం గతి ఆగతి వా క్వచిత్ అస్తి. అయితే సమ్యక్ దర్శన నిష్ఠానం, సమ్యక్ దర్శనము అనే నిష్ఠలో ఉన్నవాళ్ళు. సమ్యక్ దర్శనం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నదంతయు కూడా, అంటే సమ్యక్ అంటే క్లియర్గా కనిపించున్నది, కనిపించుట అని కదా. సమ్యక్ అంటే ఉన్నది ఉన్నట్టు దర్శనము, కనిపించుట. అలా ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి సత్యోముక్తి. నా స్వరూపము ఈ మనసు బుద్ధి శరీరము అహంకారము కాదు, నా స్వరూపము నిర్గుణ పరబ్రహ్మ అని తెలుసుకున్న వాళ్ళకి సద్యోముక్తి కదా. సో సద్యోముక్తి భాజాం గతి ఆగతి వా నా క్వచిత్. వాళ్ళకి పునరావృత్తి ఆవృత్తి అనేది ఏమి ఉండదు. ఇంకా పునరావృత్తి, ఇంక మళ్ళీ తిరిగి వచ్చేది ఏమి ఉండదు, ఇంకా వేరే గతి అంటూ ఏం లేదు. సో గతి ఉపనిషత్తులో వారి గురించి చెప్పవలసినది ఏమీ లేదు అని క్లారిఫికేషన్. సో సో ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుంది? క్రమముక్తి యొక్క మార్గంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఈ వాక్యం, ఈ శ్లోకము. అంతేనే కానీ సత్యోముక్తి కి రెడీ అయిన వాళ్ళ గురించి కాదు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారండి మీరు అంటే, ఒక ఉపనిషత్ మంత్రాన్ని దానికి ప్రమాణముగా సూచిస్తున్నారు. నతస్య ప్రాణ ఉత్క్రామంతి ఇతి శృతేహే. బృహదారణ్యకంలో ఈ వాక్యం ఉన్నది, నతస్య ప్రాణ ఉత్క్రామంతి. సో సమ్యక్ దర్శన నిష్ట ఉన్నవాడి యొక్క ప్రాణం ఎక్కడికి వెళ్ళదు. అంటే అన్ అంతయు నేనే నేనే అని తెలుసుకున్న వాడికి వేరే చోటుకి వెళ్ళే మార్గం, పాజిబిలిటీ ఏ ఉండదుగా. అందుకని నా తస్య ప్రాణ ఉత్క్రామంతి, ఆ ప్రాణంలో ఎక్కడికి వెళ్ళవు. ఇది శృతే. ఎవరు వాళ్ళు? బ్రహ్మ సంలీన ప్రాణా ఏవతే, వాళ్ళు పరబ్రహ్మతో చేరుకున్నట్టు కలిసిపోయినటువంటి ఆ, వారు ఆ జ్ఞానులు. బ్రహ్మమయా బ్రహ్మభూతా ఏవతే, వాళ్ళు బ్రహ్మభూతులై ఉన్నారు, వాళ్ళు పరబ్రహ్మయే అయిపోయి ఉన్నారు. నా స్వరూపము ఆ పరబ్రహ్మయే అని తెలుసుకుని ఉన్నవారు. వాళ్ళకి సద్యోముక్తి. వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ వాక్యము. ఎవరి గురించి చెప్తున్నాము? క్రమేణ తు గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విద జనాః. క్రమముక్తి మార్గములో ఉన్నవాళ్ళు చనిపోయిన సమయంలో అంతఃకరణము మలినము లేకుండా ఉండి ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనతో, అంటే అగ్ని జ్యోతి వెలుగు ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నటువంటి పర్స్పెక్టివ్తో ఈ శరీరాన్ని వదిలేస్తే వాళ్ళు బ్రహ్మలోకమును పొందుతారు. ఆ మార్గమునకు ఉత్తరాయణము అని పేరు అని అర్థం చేసుకోవాలి. అది ఈ శ్లోకం యొక్క డిస్క్రిప్షన్. చదువుదాము శ్లోకము. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఈ శ్లోకం అర్థమైతే నెక్స్ట్ శ్లోకం దీనికి ఆపోజిట్. ఆ నెక్స్ట్ శ్లోకం తేలిగ్గా అర్థమైపోతుంది. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అయితే
దానికి పైన చెప్పిన దానికి ఆపోజిట్. ధూమము రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. యోగి ప్రాప్య నివర్తతే. యోగి తను చేసినటువంటి ఆ, కర్మల యొక్క ఫలములు ఏవైతే ఉంటాయో వాటిని పొంది నివర్తతే, వాటిని పొంది ఆ ఆ ఆ ఫలమునకు తగినటువంటి కొంచెం లోవర్ లెవెల్ స్వర్గాన్ని పొంది ఆ సుఖములను అనుభవించి మళ్ళీ భూలోకమును పుడతాడు. దానికి దక్షిణాయన మార్గము అని పేరు. బ్రహ్మలోకమునకు తీసుకెళ్లే మార్గమునకు ఉత్తరాయణం అని, అంతకంటే లోవర్ లెవెల్ స్వర్గాలకి తీసుకెళ్లే మార్గము దక్షిణాయనం అని పేరు. ఆ దక్షిణాయనం యొక్క క్యారెక్టరిస్టిక్స్ కృష్ణ రాత్రి, ఆ, ధూమము. కృష్ణ అంటే నల్లగా ఉండుట, అంటే వెలుగు లేకపోవడము, అంటే అంతఃకరణం ఇంకా క్లియర్ కాలేదు, అంతఃకరణంలో ఇంకా మలినము మిగిలిపోయినది. సాధనా మార్గంలో ఉన్నాము, కర్మయోగము యొక్క అనుష్ఠానం చేస్తున్నాము, కానీ ఇంకా కర్మన ఉపాసనకి అంతఃకరణము సిద్ధము కాలేదు. అంతఃకరణంలో నేను నాది అనేటటువంటి భావములు ఇంకా ఉన్నాయి. అటువంటి మా అంతఃకరణం క్లియర్గా లేదు కాబట్టి దాన్ని కృష్ణ ధూమ రాత్రి అన్న పదములతో సూచిస్తున్నారు. ధూమ అంటే పొగ, పొగ క్లియర్గా ఉండదు, క్లారిటీ లేదు. ఆ చూపులో, ఆ పర్స్పెక్టివ్లో క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదు. అది ధూమము, పొగతో నిండి ఉన్నది. రాత్రి చీకటిగా ఉన్నది, కనిపించదు, సరే ఉన్నది ఉన్నట్టు సరిగ్గా అర్థం కావట్లేదు. కృష్ణ నల్లగా అంటే వెలుగుకి ఆపోజిట్, తేజస్సుకి ఆపోజిట్ కృష్ణ. అటువంటి షణ్మాస అంటే పడుకున్నటువంటి సమయము, ఉమ్, జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ. ఈ నిద్రావస్థ అని షణ్మాస. అది ఇటువంటి మార్గమునకు, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి మార్గమునకు దక్షిణాయనము అని పేరు. ఇది దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్. అలాగే పౌరాణికమైనటువంటి అండర్స్టాండింగ్ అయితే దక్షిణాయనము సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అందులో సెకండ్ హాఫ్ ఆఫ్ ద 6 monthsలో కృష్ణపక్షములు, అందులో సెకండ్ పార్ట్ ఆఫ్ ఈచ్ మంత్, అందులో రాత్రి, అందులో సెకండ్ పార్ట్ ఆఫ్ ఈచ్ డే. అప్పుడు చనిపోయిన వాళ్ళు ఆ, చంద్రలోకమునకు వెళ్తారు, అంటే తక్కువ క్వాలిటీ లోకమునకు వెళ్తారు. అది పౌరాణికమైనటువంటి అండర్స్టాండింగ్. దార్శనికమైనటువంటి అండర్స్టాండింగ్, చనిపోయే సమయంలో క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్లియర్గా లేకుండా, ఇంకా నేను నాది అనే రాగద్వేషములతో మనస్సు కూడుకుని ఉండి ఆ, కర్మయోగం యొక్క అనుష్ఠానం చేస్తున్నాం కానీ అంతఃకరణం ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. అలాంటి వాళ్ళు వేరే తక్కువ కేటగిరీ లోకాలని పొంది ఆ లోకాల్లో ఆ పుణ్యము యొక్క, వారు చేసుకున్న పుణ్యము యొక్క ఫలములను అనుభవించి తర్వాత మళ్ళీ ఈ భూలోకంలో పుడతారు అని. ఇది సెకండ్ వెరైటీ మార్గం, సెకండ్ కేటగిరీ మార్గము. ఒక కేటగిరీ మార్గము ఆ బ్రహ్మలోకమునకు తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ అసగుణ బ్రహ్మతోటి ఆ, ఉపాసన, ఆయనతో పాటుగా ఉపాసన, జ్ఞానము, ఆ, అటువంటి సాధనలు చేసి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో మళ్ళీ పుట్టాలి. అది హైయెస్ట్ కేటగిరీ పాత్ల. అది దాని ఏమంటారు, బిజినెస్ క్లాస్ ట్రావెల్ లాంటిది. అలా కాకపోతే కొంచెం ఎకానమీ క్లాస్ ట్రావెల్ ఈ విధంగా ఉంటుంది అని 2 మార్గాలు చెప్తున్నారు. చదువుదాం దీని యొక్క ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ శ్లోకం యొక్క డిస్కషను, దీని భాష్యము మనము సోమవారం నాడు చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.